వెల్కమ్ టు క్రికెట్. 65th డేకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ ఎగ్జామ్‌కి సంబంధించి సెకండ్ పేపర్‌లోని ముఖ్యమైన బిట్స్. అండ్ ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైమ్ చూస్తున్నారో వాళ్ళకొక చిన్న రిక్వెస్ట్. మీరు దయచేసి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. సో, ఇప్పటిదాకా నేను 1760 బిట్స్‌ని కవర్ చేశాను. అండ్ ఆ 1760 బిట్స్‌ని కూడా మీరు చూడాల్సిందిగా నా మనవి. సో, ఈరోజు మరొక మైల్ స్టోన్‌కి మనం రీచ్ అవ్వబోతున్నాం. 1761 నుంచి 1800 1800 క్వెషన్‌కి మనం రీచ్ కాబోతున్నాం. అండ్ ఫ్రీ పీడీఎఫ్ అని అడుగుతున్నారు. సో, ఫ్రీ పీడీఎఫ్ ఇప్పటిదాకా 1 నుంచి 1000 వరకు ఒక ఫ్రీ పీడీఎఫ్‌ని నేను మీకు ఇవ్వడం జరిగింది. ఆ పీడీఎఫ్‌కి సంబంధించిన గూగుల్ డ్రైవ్ లింక్ కూడా నేను కింద బాక్స్‌లో ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ పీడీఎఫ్ ఎప్పుడైతే ఈ 2000 క్వెషన్‌కి మనం చేరుకుంటామో, ఆ చేరుకున్న రోజే నేను 1-2000 వరకు ఒక మెగా పీడీఎఫ్‌ని నేను మీకు ఫ్రీగా అందివ్వడం జరుగుతుంది. సో, ఇలా గూగుల్ డ్రైవ్ లింక్ రూపంలో. ఓకే. సో, లెట్స్ స్టార్ట్ ద టుడేస్ వీడియో. ఫస్ట్ బిట్ ఈరోజు ఒక విదేశీయుడు భారతీయ పిల్లవాడిని దత్తత తీసుకోవాలనుకుంటే అతను ఏ చట్ట ప్రకారం కోర్ట్‌ని ఆశ్రయించాలి? ఆన్సర్ 1890 గార్డియన్ మరియు వార్డ్‌ల చట్టం ప్రకారం. తర్వాత 1762 విదేశీయులు భారతీయ పిల్లలను దేశం నుంచి బయటకు తీసుకెళ్లాలనుకుంటే ఏ చట్టాలను అనుసరించాలి? అంటే విదేశీ చట్టాల ప్రకారం దత్తత తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత రాల్ఫ్ లింటన్ అను సామాజిక శాస్త్రవేత్త రక్త సంబంధం ఆధారంగా కుటుంబాలను ఏ విధంగా వివరించాడు? అంటే వైవాహిక కుటుంబాలు మరియు ఏక రక్త కుటుంబాలు. ఓకే. ఈ 2 ప్రకారంగా ఆయన విభజించారు. 'సోషల్ స్ట్రక్చర్' అనే పుస్తక రచయిత జీపీ మర్దాక్. 'ద ఫ్యామిలీ' పుస్తక రచయిత బర్జెస్ అండ్ రాక్. 'మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ ఇన్ ఇండియా' పుస్తక రచయిత కేఎం కపాడియా. హిందూ దత్తత చట్టం భారతదేశంలో ఎప్పుడు చేశారు? అంటే 1956. హిందూ దత్తత చట్టం ప్రకారం హిందువులు కాని వారు ఎవరు? అంటే యూదులు. రాజ్యాంగంలోని 366 అధికరణలోనే సెక్షన్ 25 ప్రకారం గుర్తించిన ఈ క్రింది వారిలో ఎవరు? అంటే ఎవరు హిందువులుగా పరిగణిస్తారు? అంటే షెడ్యూల్ తెగలు. తర్వాత బాలురు మరియు పెళ్లి కాని బాలికలకు సహజ సంరక్షకుడు ఎవరు? అంటే మొదట తండ్రి, తండ్రి తరువాత తల్లి. తర్వాత ముస్లిం చట్టం ప్రకారం ఎవరికి ఆధిపత్య స్థానం ఉంటుంది? అంటే తండ్రికి ఆధిపత్య స్థానం ఉంది. తర్వాత పిల్లవాడిని దత్తత తీసుకోవడానికి ఎవరికి అనుమతి ఉంది? అంటే వివాహితులు లేదా పెళ్లి కాని మగవారు లేదా పెళ్లి కాని ఆడవారు, ఎన్ఆర్ఐ ఒక బిడ్డను దత్తత తీసుకోవచ్చు. తర్వాత హిందూ దత్తత మరియు నిర్వహణ చట్టం 1956 ప్రకారం దత్తత తీసుకోవడానికి ఎవరు అర్హుడు? అంటే ఏ మగ హిందువు అయినా మంచి మనసు కలిగి మేజర్ అయి ఉంటే దత్తత తీసుకోవడానికి అర్హుడుగా పరిగణింపబడతాడు. తర్వాత బహుభార్యత్వం లేదా భర్తృత్వ ఆచారం వల్ల ఉమ్మడి భర్త లేదా భార్యతో అనుసంధానమై 2 లేదా అంతకన్నా ఎక్కువ కేంద్రక కుటుంబాలు ఒకే చోట నివసిస్తే ఆ కుటుంబం పేరు విస్తృత కుటుంబం. తర్వాత కేంద్రక కుటుంబానికి న్యూక్లియర్ ఫ్యామిలీ అని అంటారు. కేంద్రక కుటుంబం అంటే గల మరో పేరేంటంటే వైవాహిక కుటుంబం. సో, అంటే న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే మీకు తెలిసిందే. సో, ఒక లేడీ, ఒక జంట్ వాళ్ళు భార్యాభర్తలు అయి ఉంటారు. వాళ్ళ పిల్లలు అంతే. వాళ్ళు మాత్రమే ఉండే ఫ్యామిలీని న్యూక్లియర్ ఫ్యామిలీ అని పిలుస్తారు. తర్వాత కుటుంబ ల లక్షణాలను 'సొసైటీ' అను గ్రంథంలో వివరించినది ఎవరు? మైక్ హేవర్. తర్వాత ఒక వ్యక్తి తన సమాజంలోని వారిని మాత్రమే తన సమాజంలో ఉన్న వారిని మాత్రమే వివాహం చేసుకోవాలన్న నియమాన్ని ఏమని పిలుస్తారు? అంటే ఆన్సర్ అంతర్వివాహం. నెక్స్ట్ విస్తృత కుటుంబానికి గల మరొక పేరు ఏక రక్త కుటుంబం. నెక్స్ట్ దంపతులు మాత్రమే ఉంటూ వివాహం కాని వారిని సంతానం కూడా కలిపి నివసిస్తే అది ఏక వివాహ కుటుంబం అని పిలుస్తారు. తర్వాత ఆధునిక కుటుంబాల్లో ఏది ఎక్కువగా కనిపిస్తోంది? అంటే విస్తృత బంధుత్వ
వ్యవస్థ నుండి దూరం అవ్వడం, కుటుంబంపై మతపరమైన నియంత్రణ తగ్గడం, కుటుంబం పరిమాణం పూర్తిగా తగ్గడం. తర్వాత 1781 మాతృస్వామ్య కుటుంబంలో లక్షణం కానిది ఏది అంటే విరిలోకల్ నివాసం. తర్వాత భారతదేశంలో దాదాపు అన్ని ఆదిమ తెగలు ఏ వివాహాన్ని పాటిస్తాయి అంటే అంతర్వివాహాన్ని పాటిస్తాయి. అంటే వాళ్ళ తెగలో ఉన్న వారిని మాత్రమే ఆడపిల్లలు గాని, మగపిల్లలు గాని వాళ్ళలో ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళు వివాహం చేసుకుంటారు. సో, వాళ్ళు కాకుండా వేరే వాళ్ళని వాళ్ళు వివాహం చేసుకోవడానికి ఇష్టపడరు. సో, అదే వాళ్ళ యొక్క ఆహ్, వాళ్ళు పాటించే వివాహ పద్ధతి. తర్వాత ప్రతిస్థానిక విస్తృత కుటుంబంలో సభ్యులు కాని వారెవరు అంటే వివాహితులైన కూతుళ్ళు, వివాహితులైన కూతుళ్ళ భర్తలు, తర్వాత వివాహితులైన కూతుళ్ళ సంతానం. సో, ఏంటైనా సో, మొత్తం మీద మనకు అంటే వివాహం అయిన తర్వాత ఉన్న కూతుళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ కూడా వాళ్ళు ఈ యొక్క ప్రతిస్థానిక విస్తృత కుటుంబంలో సభ్యులు కారు. తర్వాత మాతృవంశీయ విస్తృత కుటుంబాలు గల తెగలకు ఉదాహరణ నాయర్లు కేరళ, ఖాసీ మేఘాలయ. ఎవరి మీద ఆధారపడకుండా ఉండే వ్యక్తిగత కుటుంబాన్ని ఏమని పిలుస్తారు అంటే స్వతంత్ర విచ్ఛిన్న కుటుంబం అని పిలుస్తారు. ఉమ్మడి కుటుంబ లక్షణాలు ఉమ్మడి నివాసం, ఉమ్మడి వంటశాల, 3 తరాల సభ్యులు. అంటే సో, ఒక వ్యక్తికి పెళ్ళై ఉంటది. ఆయన భార్య, ఆళ్ళకిద్దరు కొడుకులుంటారు. ఆ కొడుకులకు పెళ్ళవుతది. సో, పెద్ద కొడుక్కి భార్య, చిన్న కొడుక్కి భార్య అండ్ ఈ పెద్ద కొడుక్కి ఒక కొడుకు, రెండో కొడుక్కి కొడుకు. సో, అలా తాతయ్య, నాన్న, కొడుకు. సో, అలా 3 తరాల సభ్యులుంటారనమాట. దాన్ని ఉమ్మడి కుటుంబం అని పిలుస్తారు. సో, ఒక మగ హిందువు వివాహం చేసుకొని ఒక బిడ్డను తీసుకోవాలనుకుంటే దత్తత తీసుకునే ముందు అతను ఎవరి సమ్మతి తీసుకోవాలి అంటే తన భార్య యొక్క సమ్మతిని తీసుకోవాలి. తర్వాత సెక్షన్ 6D ప్రకారం మన రాష్ట్రంలో మొత్తం మఠాల సంఖ్య 135. ఫసలీ అనగా జూలై 1 నుంచి 12 నెలల కాలాన్ని ఫసలీ అని పిలుస్తారు. రైతులకు సంబంధించి భూములు, ఆస్తుల మీద హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన చట్టం ఏది అంటే ద ఆంధ్రప్రదేశ్ రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్స్ అని చెప్తున్నారు. తర్వాత 1791 సాదా బైనామా. సాదా బైనామా అంటే ఏంటంటే క్రయ విక్రయాలకు సంబంధించి తెల్ల కాగితంపై రాసుకున్న ఒప్పంద పత్రం. 1792 వృద్ధులు తమ సంతానం నుంచి సహాయం పొందుటకు ఏ చట్టం సహాయపడుతుంది అంటే హిందూ వారసత్వ చట్టం 1956. తర్వాత కార్యనిర్వహణాధికారి దేవాలయానికి సంబంధించిన భూ రికార్డులు, ఆస్తుల నిర్వహణ విధులను గురించి పేర్కొనబడిన సెక్షన్ 29 3B91. తర్వాత వంశపారంపర్యం అర్చకత్వం నిషేధించాలని ప్రభుత్వానికి సూచించిన కమిటీ వచ్చి చెల్లా కొండయ్య కమిటీ. సో, ఇదేంటంటే మనకు ఒక గుడి ఉంటది. ఆ గుడిలో ఒక అర్చకత్వం చేసే ఒక పెద్దాయన ఉంటారనమాట. సో, ఆయనకు వయసు అయిపోతుంటది. ఆయనకు దాదాపు 80 ఏళ్ళు అని అనుకోండి. ఆయన తరువాత ఆయన కొడుకు గూడా అర్చకత్వమే చేస్తున్నారనుకోండి. సో, ఆయనేం చేస్తారు అంటే నా తర్వాత నా కొడుకు ఈ గుడి చేసుకుంటాడు అని ఒక ఒక లెటర్ రాసుకుంటాడు. సో, దాన్ని వాళ్ళు 90% యాక్సెప్ట్ చేస్తారు. సో, ఎందుకంటే ఆయన మీద ఉన్న గౌరవంతో ఒక 30, 40 ఏళ్ళు ఆ గుడికి సేవ చేసిన వ్యక్తిగా ఆయనకు ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటది కనుక సో, ఆయన కొడుకుని అగైన్ ఆ ప్లేస్‌లో ఎక్కువ సార్లు నియమించడం జరుగుతుంది. సో, అలాంటి రూల్ వద్దు అని ఈ యొక్క చెల్లా కొండయ్య కమిటీ చెప్తుందనమాట. తర్వాత 7వ అధ్యాయంలోని ఏ సెక్షన్ ధార్మిక మత సంస్థల బడ్జెట్ గురించి తెలుపబడింది అంటే సెక్షన్ 57. నెక్స్ట్ 1796 ఒక ఎకరాకు ఎన్ని గుంటలుంటాయి అంటే 40 గుంటలు ఉంటాయి. ఇది చాలా చాలా ముఖ్యమైన బిట్ ఇది. 1796 చాలా చాలా ముఖ్యమైన బిట్. తర్వాత ఏదైనా సంస్థ లేదా ధర్మాదాయంలో వార్షిక మిగులులో
ఎంత శాతం ప్రత్యేక నిధికి కేటాయిస్తారు అంటే 10% కేటాయిస్తారు. తర్వాత ఏదైనా ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ ప్రతిపాదనలో ఆదాయం, ఖర్చుల విషయాలలోనూ వివిధ శాఖల అభివృద్ధికి వ్యయం అవసరం అని వివరాలను ఎవరికి సమర్పించాలి అంటే కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్. తర్వాత ప్రతిజ్ఞ, హేతువు, ఉదాహరణ, ఉపనయనం, నిగమనం అనే అవయవాలున్న తర్క సూత్రాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే అరిస్టాటిల్. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఈరోజు. ప్రపంచం మొత్తంలో 16 పదార్థాల స్వరూపం గ్రహిస్తే మోక్షం ప్రాప్తిస్తుందని ఏది ప్రతిపాదించింది అంటే న్యాయ దర్శనం. సో ఇంతటితో మనకు ఈ యొక్క 65వ రోజు దాదాపు మనము 1800 క్వశ్చన్కి మనం చేరుకోవడం జరిగింది. అండ్ ఇది అతి త్వరలోనే 2000 మార్కు రీచ్ అవుతుంది మరొక 5 డేస్లో. సో ఆ రోజున నేను ఒక మెగా పీడిఎఫ్ నేను మీకు రిలీజ్ చేస్తాను. సో అది మీరు అది ప్రింటర్ ఫ్రెండ్లీగా ఉంటుంది, మీరు దాన్ని ఈజీగా ప్రింట్ తీసుకోవచ్చు. అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు చూడండి అండ్ అన్ని బిట్స్ చదవండి. నోటిఫికేషన్ గురించి ఆలోచించకండి, నోటిఫికేషన్ తప్పకుండా వచ్చి తీరుతుంది. ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది, ఇది కేవలం క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ మాత్రమే. అండ్ ఒరిజినల్ ఫుల్ నోటిఫికేషన్ అతి త్వరలోనే రాబోతుంది. ఇది నా మాట. ఎందుకంటే ఎవరైతే ఈ సిరీస్ని రెగ్యులర్గా ఫాలో అవుతుంటారో వాళ్ళకి నేను ఒక స్టార్టింగ్ 7th, 8th వీడియోస్ అలా అలా ఉన్నప్పుడు అంటే డే 7, డే 8 అప్పుడు చెప్పాను నేను. సో ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది, ఆ నమ్మకంతోనే చదవండి అని చెప్పాను. సో ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతుంటారో వాళ్లకు నా పెయిన్ అర్థమవుతుంది. ఇప్పుడు నోటిఫికేషన్ నిజంగానే వచ్చింది. అయితే ఇది నోటిఫికేషన్గా ట్రీట్ చేయకూడదు, కేవలం ఒక వేకెన్సీనే ఉంది ఎక్కువ మందికి. సో మిగిలిన వాళ్ళకి ఎవరికైతే లోకల్ కేటగిరీ ఉన్నాయి వాళ్ళకి మాత్రమే యూజ్ అయ్యే నోటిఫికేషన్ ఇది. బట్ ఒరిజినల్ నోటిఫికేషన్ వస్తేనే ఆ ఎనర్జీ అనేది వస్తుంది, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. బట్ నోటిఫికేషన్ వచ్చాక మనకు సమయం ఉండదు. సో నా రిక్వెస్ట్ ఇది కనుక మీకు గోల్ ఉంటే సో మీరు ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టమని నా యొక్క రిక్వెస్ట్ అది. సో నా సజెషన్. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. నమస్తే. జై హింద్.